బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కరీంనగర్ తెలంగాణ చౌక్లో బీజేపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సునీల్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోదీ పాలన బాగుంటుందని, బీహార్ రాష్ట్ర ప్రజలు విశ్వాసంతో ఎన్డీఏ కూటమికి ఓట్లు వేసి గెలిపించాలని అన్నారు. బీహార్లో భారతీయ జనతా పార్టీకి లభించినటువంటి చారిత్రాత్మక విజయం పైన కరీంనగర్ జిల్లా భారతీయ జనతా పార్టీ పక్షాన కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో బీజేపీ శ్రేణులందరం కూడా కలిసి పెద్ద ఎత్తున విజయోత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ రోజు దేశమంతా కూడా కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర ప్రతిపక్ష పార్టీలు ఎన్ని అవాస్తవాలు ప్రచారం చేసినా, ఎన్ని అభూత కల్పనలు ప్రజలకు చూపించాలని ప్రయత్నం చేసినా కూడా దేశంలోని ప్రతి ప్రాంతంలో, ప్రతి రాష్ట్రంలో ఎక్కడ ఎన్నిక జరిగినా, అటు హర్యానాలో జరగనివ్వండి, ఇటు ఢిల్లీలో జరగనివ్వండి, ఇటు మహారాష్ట్రలో జరగనివ్వండి, ఇప్పుడు బీహార్లో జరగని, ఎక్కడ జరిగినా కూడా భారతీయ జనతా పార్టీకి 90% పైగా సీట్లు కట్టబెడతా ఉన్నారంటే దానికి నరేంద్ర మోడీ గారి పట్ల, వారి పరిపాలన పట్ల దేశ ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసంగా మేము పేర్కొంటా ఉన్నాం. వారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను నిరూపించుకొని దేశాన్ని ఒక సురక్షితమైన దేశంగా శత్రు దేశాల నుంచి రక్షించడంలో కావచ్చు, భారతదేశంలో అభివృద్ధిని పరిగెత్తించడంలో కావచ్చు, భారతదేశ ప్రజలను వికసిత్ భారతే లక్ష్యంగా నరేంద్ర మోడీ గారి సుపరిపాలనను నమ్మి ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ నితీష్ కుమార్ గారి పరిపాలనను మెచ్చుకొని అక్కడి ప్రజలందరూ కూడా ఈ రోజు పట్టం కట్టడం జరిగింది. అయితే ఎవరు ఊహించని విధంగా అక్కడి ప్రజలందరూ కూడా అత్యధిక పోలింగ్ శాతం అక్కడ ఓట్లేసి అక్కడ ఉన్నటువంటి ఏ వీటికి కూడా అంతు చిక్కకుండా 200 పైచీలకు సీట్లు రావడం, ఇది ఒక భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమికి రాబోయే ఎన్నికలకు ఇది పనిచేస్తుందని, అదేవిధంగా ఎవరైతే బీహార్లో గెలిపించిన ప్రజలందరికీ కూడా మేమందరం కూడా వారికి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ